వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతం మళ్లీ జడలు విప్పుతోందా? కాంగ్రెస్ రావడంతో జనాలకు ఫ్లోరైడ్ కష్టాలు మొదలయ్యాయా? బీఆర్ఎస్ పాలనలో జీరోకు పడిపోయిన మహమ్మారి మళ్లీ వెలుగు చూడడానికి కారణాలేంటి? ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడెంలో ప్రభుత్వ సర్వేపై ప్రజలు ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు? అసలు మర్రిగూడెం మండలంలో ఏం జరుగుతోంది? సర్వేలో తేలిందేంటి? అక్కడి ప్రజల ఫ్లోరైడ్ గోసపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వం ఎందుకు సర్వే నిర్వహిస్తూ ఉంది? ఫ్లోరైడ్ జాడలు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయా? మహమ్మారి మళ్ళీ వచ్చిందా? ఇక్కడ భూమి పొరల్లో దాగినటువంటి ఫ్లోరైడ్ ప్రజలను ఇబ్బంది పెడతా ఉందా? మిషన్ భగీరథ నీరు సరిగా అందించకపోవడంతోనే ఫ్లోరైడ్ మహమ్మారి మళ్ళీ ఇక్కడ జడలు విప్పుతుందా? వీటన్నిటికి సమాధానాలు ఏంటి? సర్వే చేస్తున్నటువంటి నివేదిక ఎందుకు బయటికి చెప్పట్లేదు? ఎందుకు గోప్యంగా వస్తుంది? సర్వే చేస్తుండడంతో ఇక్కడ ప్రజలు ఎందుకు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ రాగానే మళ్లీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ అలజడి మొదలైంది. ఫ్లోరైడ్ కేసులు బయటపడ్డాయనే వార్తతో జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనుషులను జీవచ్ఛవాల్లా మార్చే ఫ్లోరైడ్ మళ్లీ వెలుగు చూడడంతో జనం వణికిపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం మర్రిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తుంది. అయితే ఫ్లోరైడ్ ఆనవాలు బయటపడడంతోనే ఈ సర్వే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛమైన తాగునీరు ఇస్తే తప్ప ఫ్లోరైడ్ను కంట్రోల్ చేయలేమని జనం స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రస్తుతం మనం మర్రిగూడెం మండలంలో పర్యటన చేస్తూ ఉన్నాం. మర్రిగూడెం మండలంలోని శివనగూడెం రిజర్వాయర్ని కూడా చూసాం. ప్రస్తుతం శివనగూడెం గ్రామంలో గ్రామస్తుల్ని పలకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా మిషన్ భగీరథ నీళ్ళు వస్తూ ఉన్నాయి, అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ఎందుకు ఫ్లోరైడ్ భయం మళ్ళీ ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది, ఎందుకు ఫ్లోరైడ్ భయం మళ్ళీ ఇక్కడ కలుగుతూ ఉంది, ఎందుకు ఫ్లోరైడ్ భూతం మళ్ళీ భూమి పొరల నుంచి బయటకు వస్తుందనే విషయాన్ని కూడా వారిని తెలుసుకుందాం. సర్వే చేసామంటున్నారు. సర్వేలో ఏ అంశాలను స్పృశించారు, ఏ అంశాలను వాళ్ళు నమోదు చేసుకో ఉన్నారు, ఏ అంశాల పట్ల వాళ్ళని అడిగారో కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? నీ పేరు? శ్రీశైలం సార్. సర్వే చేసిరా? సర్వే చేసిండ్రు కానీ నీళ్ళు వస్తలేవు సార్. ఎందుకు భగీరథ నీళ్ళు రావట్లే. మళ్ళీ ఫ్లోరైడ్ భయం అవుతుందా? ఫ్లోరైడ్ భయం అవుతుంది. ఫ్లోరైడ్ భయం మళ్ళీ ఏం చేయాలి? పరిష్కారం ఏంది? రిజర్వాయర్ చేయాలి సార్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చిండనే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి కానీ ఇప్పుడు వస్తలేవు సార్. మళ్ళీ ఫ్లోరైడ్ వస్తుందా? ఫ్లోరైడ్ వస్తుంది. భయపడుతున్నా జనాలు? భయపడుతున్నారు సార్. ఓకే. మరొక వ్యక్తితో కూడా మాట్లాడదాం. అంశల స్వామి ఫ్లోరైడ్ విక్టిమ్స్ అతను చనిపోవడం జరిగింది. అతని యొక్క బంధువు ఉన్నారు. ఏం పేరు? నీ పేరు? నా పేరు రాజు సార్. సర్వే చేశారండి? చేసాం సార్. చేసారు. ఏమేమి అడిగారు? ఇక నీళ్ళు మంచి వస్తలేవు సార్. నీళ్ళు అవి పెట్టే నల్ల సరిగ్గా పెడుతున్నారు. సన్నం వస్తుంది, పెడతలేరు. ఎక్కువ సేపు పెడతలేరు. నల్లలు మంచిగా వస్తలేదు, వాటర్ వస్తలేరు. అట్లా మళ్ళీ ఫ్లోరైడ్ వస్తుంది సార్. వచ్చింది, భయం ఇచ్చింది సార్. సర్వేలో ఏమేమి అడిగారు? ఆరోగ్యం బాగుందా, అది బాగుందా అడిగారు సార్. ఇప్పుడు దీని పరిష్కారం ఎట్లా? అప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వచ్చిండే? బాగుండేది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, మంచిగా నీళ్ళు వచ్చేది, మంచి నీళ్ళు వచ్చేది బాగానే. ఇప్పుడు రావట్లేదు సార్. చిన్నపిల్లలు అంతా భయపడుతున్నారు. చిన్నపిల్లలు భయపడుతుంది సార్. కొద్దిగా నీళ్ళు తాగాలని భయపడుతుంది సార్. కొనుక్కొని తాగుతారు సార్. కొనుక్కొని తాగుతున్నారు సార్. అట్లా. ఓకే. మరొక వ్యక్తి ఉన్నారు. ఎందుకు ఇబ్బంది అవుతుందండి? మళ్ళీ ఫ్లోరైడ్ భయం ఇక్కడ ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఫ్లోరైడ్ మహమ్మారి మళ్ళీ వచ్చిందంటున్నారు. సర్వే కూడా చేస్తూ ఉన్నారు కదా, ఎందుకండి? ఏ కారణం చేత? ఇప్పుడు మాకు రిజర్వాయర్ వచ్చింది కదా సార్. ఇప్పుడు రిజర్వాయర్ వచ్చింది. రిజర్వాయర్ వచ్చినప్పుడు మాకు రిజర్వాయర్ తొందరగా పూర్తి కావాలి. కేసీఆర్ పాలన మంచిగా వచ్చింది వాటరు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ పాలన నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు మన మేధావులు ఉన్నాడు మన మరుగుడ మండలంలో ఒకడు చేసారు. అది చేసినప్పుడు మరుగుడ మండలంలో కూడా ఫ్లోరైడ్ చాలా
ప్రాబ్లం వచ్చింది. దానివల్ల గట్రా చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసిర్రు వాళ్ళు. అయితే వాళ్ళ ఫ్లోరైడ్ గురించి చెప్పిర్రు వాళ్ళు, ఇట్లా చాలా ఎక్కువ ఉంది మీకు అని. సర్వే చేస్తున్నారండి, సర్వేలో ఫ్లోరైడ్ ఏమైనా బయటపడిందా? ఎందుకు భయపడతా ఉన్నారు? ఏం చెప్పట్లేదా సర్వేలో? సర్వే ఎవరు చెప్తలేరు, బయట పడ్డది. మన మరుగున మండలంలో ఫ్లోరైడ్ గురించి బయట పడ్డది, మళ్ళీ ఉందని భయపడ్డది. ఇప్పుడు మిగతా ఈ సాగర్ వాటర్ తాగుతలేం, బయట వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. కొనుక్కొని మంచిగా రావట్లేదు అంతా. ఇప్పుడు వేరే వాసన మనకు తెలియదు, కానీ వేరే వాటర్ తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని తాగుతున్నాం. ఒక 15 రూపాయలు 20 రూపాయలు క్యాను కొనుక్కుంటున్నాం. సాగర్ వల్ల మాకు ప్రాబ్లం వచ్చినా మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు ఉన్నారండి, వాళ్ళు కూడా భయపడుతున్నారా? పుట్టబోయే పిల్లలకు భయపడుతున్నారు సార్, వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పాలంటే చాలా బాధాకరం. వాళ్ళకి ఇట్లా వాళ్ళ పరిస్థితి మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడు తాగలేము మనం ఈ వాటరు. సాగర్ వాటర్ అనే ఇదివరకు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి, కానీ పంటలో ఉందంటున్నారండి. పంటలో లేకుండా కూడా ఎట్లా ఆ సాగర్ వాటర్తోనే పండించేలాగా ఎట్లా చర్యలు తీసుకోవాలి? రిజర్వాయర్ అయితే మాకు మంచిగా మాకు నష్టపరిహారం ఏమి ఉండదు. మాకు రిజర్వాయర్ అయితేనే ఫ్లోరైడ్ పోతుంది. మాకు ఈ మా మరుగుడ మండలానికి రిజర్వాయర్ కావాలి, దానివల్ల మాకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. మరి కొద్దిమంది ఉన్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు. సర్వే చేసిరమ్మా? ఏమేమి అడిగిరు సర్వేలో? సర్వే చేసిరు సార్, మీకు ఇండ్లు ఉన్నాయా అని అడిగిరు, మళ్ళా పండ్లు కూడా అడిగిరు. నుంచి మాత్రం ఎవరు అడుగుతలేదు సార్. నీళ్లు రావట్లేదు సార్, నీళ్లు రావట్లేదు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొనుక్కొని తాగుతున్నాం సార్, నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళ గురించి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండమ్మా? మీ తమ్ముడు అంశాల సాగు ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉండే? మంచిగా వచ్చినాయి అప్పుడు వాటర్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా అన్ని మంచిగానే ఉండే సార్. ఇప్పుడు ఊర్లకు చెత్త బండి కూడా వస్తలేదు సార్, మాకు చెత్త బండి కూడా వస్తలేదు. ఇప్పుడు చెత్త బండి ఎందుకు వస్తలేదు అని అంటే అందులో పెట్రోల్ అయిపోయింది, వాళ్ళు పంపిస్తలేరు, మేము వస్తలేమని వాళ్ళు అంటారు. మళ్ళీ ఫ్లోరైడ్ భయం అవుతుందా అమ్మా? పుట్టబోయే పిల్లల్లో గర్భిణీ స్త్రీలో కూడా మళ్ళీ ఫ్లోరైడ్ మళ్ళీ వచ్చిందని భయపడుతున్నారా? ఫ్లోరైడ్ వచ్చింది సార్, ఇక మళ్ళీ ఇంతకుముందు లాగానే వచ్చింది సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే సార్. మాకు రిజర్వాయర్ పూర్తి కావాలి సార్. పూర్తి అయితేనే ఈ తాగునీరు సాగునీరు మాకు ఈ రెండు అవుతాయి, మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు తాగునీళ్ళకి సంబంధించి కొంత ఇబ్బంది లేనప్పుడు కూడా ఈ పంట పొలాలన్నీ కూడా ఫ్లోరైడ్ నీటితోనే పంతున్నాయమ్మా. ఎట్లా దాని పరిష్కారం ఎట్లా? ఈ రిజర్వాయర్ పూర్తి అయితేనేనా? ఈ రిజర్వాయర్ పూర్తి అయితేనే మాకు ఈ తాగునీరు సాగునీరు అవుతాయి సార్. మాకు మంచిగా ఫ్లోరైడ్ లేకుండా పోతుంది సార్. ఆ నీళ్ళు కూడా మంచిగా వస్తలేవు సార్, నీళ్ళు చెత్త వస్తుంది, అంతా మంచిగా ఫిల్టర్ అవుతలేవు సార్ నీళ్ళు, తాగట్లేదు. కొనుక్కొని తాగుతున్నాం, కానీ అవి తాగితే కూడా ఈ మెడలు ఇవన్నీ కూస్తున్నాయి సార్. మళ్ళీ ఇక మున్పటిలాగానే వచ్చింది సార్. మరి కొద్దిమంది ఉన్నారు, ఏమైందండి సర్వే చేస్తూ ఉన్నారండి, సర్వే రిపోర్ట్లు కూడా ఏం చెప్తా ఉన్నారు, ఏ అంశాలు అడుగుతూ ఉన్నారు? ఈ రిజర్వాయర్ పూర్తయితే మీకు ఎట్లా లాభం ఉంటుంది? మాకు ఇక్కడ ప్రధాన సమస్య త్రాగునీరు సమస్య. ఇంతకుముందుకు డైలీ ఉదయం సాయంత్రం వచ్చేది, కానీ ఇప్పుడు 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వస్తున్నాయి. అవి గినా మంచిగా రావట్లేదు, మురుకులుగా వస్తున్నాయి. ఈ ఫిల్టర్ వాళ్ళ దాన్ని కొనుక్కొని తాగవాలి. ఇంతకుముందుకు మీకు కొనుక్కపోయేది, ఇప్పుడు కొనుక్కొని తాగుతుంది. అంత మటుకే ఉన్నాయి, అవి గినా రోజు రావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఉదయం సాయంత్రం సరిపడా నీళ్ళు వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. మళ్ళీ ఫ్లోరైడ్ భయం అవుతుందా అండి? ఇప్పుడు సర్వే చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, పనులు ఎట్లా ఉన్నాయి, కాళ్ళు ఎట్లా ఉన్నాయని అడుగుతూ ఉన్నారు ఆశా కార్యకర్తలు. దీంతో మళ్ళీ ఫ్లోరైడ్ భయం అవుతుందా? నా ఏజ్ 35, కూర్చుంటే లేవడానికి ఈయన వీళ్ళు అవుతలేదు. అసలు ఎముకల నొప్పులు పెట్టడం, ఈ మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో ప్రధాన సమస్య త్రాగునీరు సమస్య, ఫ్లోరైడ్ సమస్య. మనకి ఈ సమస్య, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మాకు ఈ సమస్య తీరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. ఓకే, సర్వే చేసిరా బ్రదర్? మీరు యూత్ కదా, ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? ఎట్లా ఉంది? మంచిగా వస్తున్నాయి? సర్వేలు ఏం అడిగారు మిమ్మల్ని? ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తున్నాయి వాటర్, అవి కూడా కొనుక్కొని తాగే వాటర్ కూడా రోజు వస్తలేవు. ఒక అర్ధ గంట సేపు ఇసుపెడుతూ చిన్న వస్తున్నాయి వాటర్, అవి కూడా వస్తలేవు. మురుకులు వస్తున్నాయి, మంచిగా వస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చేది వాటర్, 3 గంటలు 4 గంటలు వచ్చేది వాటర్, ఇప్పుడు అవి కూడా వస్తలేవు. ఓకే, ఫ్లోరైడ్ కాదండి, ఇప్పుడు ఫ్లోరైడ్ భయం అవుతుందా? మొన్నటిదాకా ఫ్లోరైడ్ భయం లేదు, ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ ఉందని భయపడుతున్నారా? పుట్టబోయే పిల్లలు, గర్భిణీలు అంతా భయపడుతున్నారా? భయపడుతున్నారు. ఫ్లోరైడ్ ఉంది, వాటర్ కూడా బోర్ వాటర్ కూడా మంచిగా వస్తలేవు.
ఈ విధంగా శివన్నగూడెంలో ప్రజల్ని మనం పలకరించాం. ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి సర్వేతో తమకు మళ్ళొకసారి కూడా భయం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఫ్లోరైడ్ రక్కసి, ఫ్లోరైడ్ భూతం మళ్ళీ ఇక్కడ పంజాబ్ విసురుతుంది. ఫ్లోరైడ్ భూతం మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సర్వే రిపోర్ట్ను బయటపెట్టాలి, సర్వే ఆంతర్యాన్ని బయటపెట్టాలి. ఇక్కడ ఫ్లోరైడ్ పంజాబ్ మళ్ళీ విసురుతున్నట్లయితే పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. తాగునీటికి సంబంధించి పకడ్బందీగా స్వచ్ఛమైనటువంటి నదీ జలాలను అందించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రధానంగా డిండి రిజర్వాయర్లు ఏదైతే 5 రిజర్వాయర్లు కడతా ఉన్నారో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆ రిజర్వాయర్లన్నీ కూడా పూర్తయితే సర్ప్లస్ వాటర్ భూమిపైన పారుతుంది. కృష్ణా జలాలతో పంటలన్నీ కూడా పండించుకుంటే ఆ భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయి భూగర్భ జలాల్లో కింద ఉన్నటువంటి ఫ్లోరైడ్ అంతా కూడా మరింత లోతుకు వెళ్ళిపోతుంది. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టినట్టు అవుతుంది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుగా పేరుగాంచినటువంటి డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి ఈ శివనగూడెం రిజర్వాయర్ని తొందరగా పూర్తి చేయాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా పల్లెల్లో మరొకసారి భయాందోళన నెలకొన్నాయి. మరొకసారి ఫ్లోరైడ్ మహమ్మారి వచ్చిందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లోరైడ్ భూతం మళ్ళీ తమను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని కూడా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ జిల్లాలోని సైంటిస్టులు భూగర్భ జలాలపై పరిశోధనలు జరిపారు. భూగర్భ నీటిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉందని తేల్చారు. ఇక్కడ భూమి పొరల్లో చాలా ప్రమాదకర మూలకాలున్నాయని, అవి భూగర్భ జలాల్లో కలిసి ఫ్లోరైడ్కు దారితీస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొనాలనే వాదన వినిపిస్తుంది. సర్వే రిపోర్ట్ ఎలా ఉన్నా ముందు స్వచ్ఛమైన నది జలాలు అందించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రస్తుతం మనం మరిగూడ మండలంలో పర్యటన చేస్తూ ఉన్నాం. మరిగూడ మండలం శివన్నగూడెంలో పర్యటన చేస్తూ ఉన్నాం. ఇక్కడ సర్వే ఏ విధంగా జరుగుతుంది, ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు, ఏ అంశాలని నమోదు చేస్తూ ఉన్నారు, ప్రజల వద్దకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అన్న అంశాలను కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఫ్లోరైడ్ పైనే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారి మళ్ళీ వచ్చింది, ఫ్లోరైడ్ భూతం మళ్ళీ వచ్చిందంటూ గ్రామాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం శివన్నగూడెం మండలంలో కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతో మేధోమదనతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి శివన్నగూడెం రిజర్వాయర్ వద్దకు ఇక్కడ చేరుకున్నాం. ఈ రిజర్వాయర్ కానీ పూర్తయితే దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 40,000 ఎకరాలకు సర్ప్లస్ వాటర్ భూమిపైనటువంటి పారేటువంటి కృష్ణా జలాలు వస్తాయి. కాబట్టి భూమి పొరల్లోకి ఫ్లోరైడ్ అంతా కూడా ఇంకుతుందనేది ఆనాటి ప్రభుత్వం యొక్క మహా గొప్ప ఆలోచన, మహా లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. డిండి ప్రాజెక్టు పేరునే ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుగా నామకరణం చేశారు కేసీఆర్ గారు. ఆ రోజు శంకుస్థాపన చేశారు దాదాపు 1,500 కోట్ల రూపాయలతో. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ పనులను కూడా చకచకా నడిచాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీటిపైన శీతకన్ను వహిస్తూ ఉంది, నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ శివన్నగూడెం రిజర్వాయర్ కానీ పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా పెరిగి కృష్ణా జలాలు భూమిపైన పారి ఆ ఫ్లోరైడ్ భూతం అనేది మరింత లోతుగా భూమి పొరలోకి పోతుందనేది ఇక్కడ ప్రజల యొక్క ఒక చిరకాల స్వప్నం, ప్రజల యొక్క చిరకాల అభిప్రాయం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున బోర్లు వేసి నీటిని పైకి గుంజుతుండడంతో భూమి పొరలో ఉన్నటువంటి ఈ ఫ్లోరైడ్ అంతా కూడా మళ్ళీ పైకి వచ్చింది. ఫ్లోరైడ్ భూతం మళ్ళీ జడలు ఇప్పింది. ఆ నీళ్ళతో పారుతున్నటువంటి ఈ పంట పొలాలు, పండుతున్నటువంటి పంట పొలాలు అవన్నీ కూడా ఫ్లోరైడ్తో పండుతూ ఉన్నాయి. వాటిని తినటువంటి ప్రజలకు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ పరిశోధన వెల్లడైంది. తాజాగా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నమూనాలను స్వీకరించారు. దాదాపు 20-30 బోర్లలో భూమి పొరలో ఉన్నటువంటి నీటిని పరీక్షించడం జరిగింది. సాధారణంగా 1.5 ppm మాత్రమే ఫ్లోరైడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఈ మరిగూడెం, ఒట్టిపల్లి, ఈ నసర్లపల్లి, అదేవిధంగా ఈ సరంపేట, ఈ కొట్టాల చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 5 ppm వరకు కూడా ఫ్లోరైడ్ ఉంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉందని కూడా శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. ఈ నీరు తాగడానికి పనికిరాదు, పంట పొలాలు సాగు చేసుకోవడానికి కూడా పనికిరాదని కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. కానీ ఎలాంటి గత్యంతరమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇక్కడ భూమి
పొరలో ఉన్నటువంటి నీటిని మోటార్ల ద్వారా గుంజి పంట పొలాలు సాగు చేస్తూ ఉన్నారు, పత్తి పంటలు సాగు చేస్తూ ఉన్నారు, వరి పంటలు సాగు చేస్తూ ఉన్నారు. అవి తినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిందని కూడా పరిశోధన వెల్లడింది. తాగునీటికి సంబంధించి ఎలాంటి ఢోకా లేదు. అందులో మనం స్పష్టంగా చెప్పాలి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంపైనే స్పెషల్గా ఫోకస్ పెట్టి చౌటుప్పలోనే పైలాన్ ఆవిష్కరణ చేశారు భగీరథ. అక్కడ ఆవిష్కరణ చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా మునుగోడు నియోజకవర్గం మొత్తానికి కూడా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా కృష్ణా జలాలు అందించి చూపించారు కేసీఆర్ గారు. ప్రతి ఇంటికి కృష్ణా జలాలు తాగుతున్న క్రమంలోనే ఫ్లోరైడ్ అంతా కూడా మటమాయమైంది. దాదాపు 10 సంవత్సరాలుగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదు, పాతవి తప్పించి. ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇది ఆనాటి బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయంగా కూడా చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి నీటిని తాగితే ఫ్లోరైడ్ వస్తుంది అనేది కూడా వాళ్ళ అవగాహన వచ్చింది. కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ తాగుతూ ఉన్నారు, లేదంటే కృష్ణ వాటర్ తాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ గత్యంతరమైన పరిస్థితుల్లో పంటలు పండిస్తున్నారు కాబట్టి ఆ పంటల్లో పండుతున్నటువంటి పంట అంతా కూడా ఫ్లోరైడ్తో ఉంటుంది. కాబట్టి ఫ్లోరైడ్ ఎఫెక్టు మళ్ళీ వచ్చిందనేది కూడా ఇక్కడ ప్రజల యొక్క అనుమానం, అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం ఈ మరుగుడ మండల వ్యాప్తంగా 22 గ్రామాల్లో సర్వే చేస్తూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు ఆశా కార్యకర్తలు, అదేవిధంగా ప్రత్యేక డాక్టర్ల బృందం, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ బృందం. ప్రతి ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 4 అంశాల పట్ల ఈ సర్వే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ నీళ్లు తాగినటువంటి మనుషుల్లో ఈ పళ్ళ అనేవి కూడా గోధుమ రంగులో, పసుపు రంగులో గారెలు పట్టి ఉంటాయి. ఆ పండ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, పండ్లు మధ్యలో ఇరుగుతున్నాయి అనేది ప్రధానంగా నమోదు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వాళ్ళ యొక్క శారీరకమైనటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంది, ఏమన్నా పంగరకాలు ఉన్నాయా, ఏమన్నా వంకరకాలు ఉన్నాయా, ఏ విధంగా అవిటితనం ఉందనేది కూడా వాళ్ళు నమోదు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వాళ్ళ కంటి చూపు ఏ విధంగా ఉంది, వాళ్ళ జుట్టు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంది, వాళ్ళకి సంతానోత్పత్తి ఏ విధంగా ఉంది, శరీరం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉందనేది ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా వాళ్ళు నమోదు చేస్తూ ఉన్నారు. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా పండ్లు గారపడతాయి, పచ్చగా ఉంటాయి, పళ్ళు మధ్యలోనే రాలిపోతూ ఉంటాయి, ఇరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ శరీర యొక్క పరిణామ క్రమం కూడా తగ్గుతుంటుంది, మరుగుజ్జులాగా మారిపోతారు, వాళ్ళ కాళ్ళు పంగరకాళ్ళలాగా ఉంటాయి, వాళ్ళ కాళ్ళు వంకరపోయి ఉంటాయి, బొక్కలన్నీ కూడా మెలితిరిగి ఉంటాయి అనేది ఫ్లోరైడ్కు నమూనా. కాబట్టి ఫ్లోరైడ్ ఉన్నటువంటి మనుషుల్లో కనిపించే లక్షణాలు. కాబట్టి ఆ దిశగా వాళ్ళందరూ కూడా ఆశా కార్యకర్తలు పూర్తిగా కూలంకషంగా వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సర్వే పట్లనే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ ఉన్న ఫ్లోరైడ్ భూతం వచ్చిందా, మళ్ళీ ఫ్లోరైడ్ భూతం తమను మళ్ళీ చుట్టుముడుతుందా అనేది ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనంతా కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇగ్నీషియస్ అనేటువంటి రాళ్ళు ఉన్నాయి, మెగ్నీషియం, అదేవిధంగా యురేనియం, అదేవిధంగా సిలికాన్ లాంటి ప్రధానమైనటువంటి ఈ మూలకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందనేది వాళ్ళు తేల్చారు. భూమి పొరల్లో నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దని తేల్చెప్పారు. కానీ గత్యంతరమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతోనే ఆ భూమి పొరలో ఉన్నటువంటి నీటిని మోటార్ల ద్వారా తీసుకొని ఈ పంట పొలాలు పండిస్తున్నారు. కాబట్టి ఫ్లోరైడ్ వస్తుందనేది కూడా సర్వత్ర కూడా అభిప్రాయం. కాబట్టి వీలైనంత తొందరగా శివన్నగూడెం రిజర్వాయర్ని పూర్తి చేయాలని కూడా సర్వత్ర కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గారు ఎంతో మేధోమదనంతో డిండి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఈ డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొత్తం 5 రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉన్నారు. శివన్నగూడెం, గొట్టిమొక్కల, కిష్టరాయంపల్లి, అదేవిధంగా డిండి ప్రాజెక్టు, మరొక ప్రాజెక్టు, మొత్తంగా 5 రిజర్వాయర్లను ఇక్కడ ఈ నియోజకవర్గం, దేవరకొండ నియోజకవర్గంలో తవ్వి దాదాపు 25 టీఎంసీల నీటిని ఎప్పుడు కూడా ఇక్కడ నిల్వ ఉంచితే ఈ భూగర్భ జలాలు పెరిగిపోయి భూగర్భంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఫ్లోరైడ్ రక్కసి మరింత కిందికి పోతుంది. సర్ప్లస్ వాటర్, భూమిపైనటువంటి వాటరు కృష్ణానది అంతా కూడా పైన పారుతుంది అనేది ఆనాటి కేసీఆర్ గారి యొక్క గొప్ప ఆలోచన. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ శివనగూడెం రిజర్వాయర్ని కూడా చకచకా 80% పనులు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దీనిపైన శీతకాన్ని వహిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఫ్లోరైడ్ భూతం మళ్ళీ భూమి పొరల్లో నుంచి బయటకు వచ్చిందనేది సర్వత్ర కూడా భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంది. మరిగూడ మండల వ్యాప్తంగా అందరి యొక్క ఆరోగ్య పరిస్థితి, వారి శరీర నిర్మాణాలకు సంబంధించి దేనికోసం చేస్తుందనేది ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే అందరూ చెప్పాల్సినటువంటి మాట, అందరూ కూడా అనుమానిస్తున్నటువంటి అంశం ఏంటంటే మళ్ళీ ఫ్లోరైడ్ భూతం వచ్చింది, మళ్ళీ జడలు విప్పింది, ఆ భూతం మళ్ళీ వచ్చింది, ఆ రక్కసి మళ్ళీ వచ్చింది. గర్ర లాంటి నీటిని తాగుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా మళ్ళీ ఆ భూతం పైకి వచ్చిందన్నటువంటి వార్తలు ఎవరిని కూడా నిద్రపోనివ్వట్లేదు. ఒక్కసారిగా గగుర్పాటుగా ఉలికి పడేలా చేసింది. అయితే ఈ సర్వే రిపోర్ట్ని బయట పెట్టాలి. ఈ సర్వే రిపోర్ట్లో ఏం జరుగుతూ ఉంది, అసలు మరిగూడ మండలంలో ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎందుకు సర్వే నిర్వహిస్తుందని కూడా బయట పెట్టాలని కూడా సర్వత్ర డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలి. ఇలాంటి రిజర్వాయర్లన్నింటినీ కూడా పూర్తి చేస్తే సర్ప్లస్ వాటర్
భూమిపైన పారి కృష్ణా జలాలు భూమిపైన పారి ఆ ఫ్లోరైడ్ భూతం అనేది మరింత లోతుకు పొందుతున్నది ప్రజల యొక్క డిమాండ్ కాబట్టి వీలైనంత తొందరగా ఈ రిజర్వాయర్లను పూర్తి చేయాలని కూడా మరుగుడ మండల వాసులు మునుగోడు నియోజకవర్గ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే మిగతా మండలాల్లో కూడా ఏ విధంగా ఉంది, మిగతా గ్రామాల్లో కూడా ఏ విధంగా ఉంది, అసలు సర్వే అంశాలకు సంబంధించి ఏ విధంగా నమోదు చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో కూడా మనం తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా మేల్కొనాలని నల్లగొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసి ఇంటింటికి తాగునీటి అందించాలని అంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలా చర్యలు తీసుకుంటే ఫ్లోరైడ్ రక్కసిని తరిమేయడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నల్లగొండ ప్రజలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కీలక సర్వే ఆధారంగానైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫ్లోరైడ్ భూతాన్ని మరొకసారి కూడా తమను పట్టి పీడించకుండా చర్యలు తీసుకోవాలని కూడా మరుగుడ మండలం మునుగోడు నియోజకవర్గ ప్రజలు కోరుతా ఉన్నారు. నిర్మాణం ఉన్నటువంటి రిజర్వాయర్లను పూర్తి చేసి సర్ప్లస్ వాటర్ భూమిపైన పారిస్తే ఫ్లోరైడ్ భూతం భూమి పొరల్లోకి వెళ్ళిపోతుందని కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంటింటి కూరాయిల ద్వారా ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీటిని కూడా ఇంకా పకడ్బందీగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో నీటిని అందిస్తే వండుకోవడానికి ఇతర అవసరాలకు కూడా భగీరథ నీటిని వాడితే ఫ్లోరైడ్ భూతాన్ని కొంతలో కట్టడి చేయొచ్చు అని కూడా మరి కూడా ప్రజలు ప్రస్తుతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మరి కూడా అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మళ్ళీ పంజాబ్ విసురుతుందా అన్నటువంటి అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రామటి న్యూస్ మరిగూడ.